వేములవాడ పట్టణంలో నూతన సభ్యత్వం కోసం జనవరి 20-21 తేదీలలో లేడీస్ టైలర్స్ బంద్ నిర్వహిస్తున్నట్లు లేడీస్ టైలర్స్ యూనియన్ అధ్యక్షులు సింగర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం యూనియన్ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద షాపింగ్ మాల్స్ మరియు మ్యాచింగ్ సెంటర్లు పనిని ఇతరులకు అప్పగించడం వల్ల లేడీస్ టైలర్స్ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రూమ్ కిరాయి కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. వేములవాడలో షాపులు నిర్వహిస్తున్న ప్రతి లేడీస్ టైలర్ తప్పనిసరిగా సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని యూనియన్ తీర్మానించింది. గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘంలో కొత్త సభ్యులు చేరాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షులు గుడిసెల ఆశా, కోశాధికారి కాజా నెమోద్దీన్, సంయుక్త కార్యదర్శి అన్నే సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి సత్యంతో పాటు సంఘ సభ్యులు వజ్రమ్మ, భాగ్యశ్రీ, మానస, నిరోష, అపర్ణ, మంజుల, రమ్య, వీణ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. లేడీస్ టైలర్స్ యూనియన్ తరఫున లేడీస్ టైలర్లు ఎవరైతే కలవని వారు ఉన్నారో వారికి తెలియజేయడం ఏమనగా, వేములవాడ లేడీస్ యూనియన్ తరఫున ఈరోజు రేపు 21 రోజు 2 రోజులు యూనియన్ తరఫున బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ఎందు నిమిత్తం అనంటే యూనియన్లో కలవని వారు చాలామంది ఉన్నారు. వారిని కలుపుకోవడం కోసం, అందరూ ఐకమత్యంగా ఉండడం కోసం ఈ బంద్ను ప్రకటించడం జరిగింది. అలాగే మా చేతి వృత్తులకి చాలామంది కొన్ని మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు కానీ కొద్ది షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ ద్రోహం చేసే లాగా చేస్తుంటున్నారు. ఎందుకనంటే వారు మేము కుడతామని చెప్పేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు మేము కుడతామని చెప్పేసి వాళ్ళు బట్టలు పట్టుకొని కమిషన్ల కోసం వేరే వాళ్ళకి ఇచ్చేవారుగా ఉంటున్నారు. అటువంటి వారిపైన కూడా నిరసనగా మేము ఈరోజు బంద్ను ప్రకటించడం జరుగుతుంది. దయచేసి మీరు పెద్దవారు, మీ స్థాయి గొప్పది, మీ స్థాయిని దిగజారి కింది స్థాయికి మేము చిన్న స్థాయిలో మేము బతుకుతున్నాము. చేతి వృత్తులు పనిచేసుకుని బతుకునే వారం, చేతి వృత్తులు చేసుకునే వారం. మా మీద మీ ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు. ఈ చిన్న చిన్న పనుల మీద మీరు దృష్టి చాలించేసి మీరు ఇంకా పెద్దగా ఎదగాలి, మా చిన్నవారిని మీరు చూడాలి, అలాంటి దృక్పథంలో మీరు ఉండాలి. కాబట్టి మాలాంటి వారిని మీరు దృష్టిలో ఉంచుకొని అటువంటి పనులు ఇక మీద మానుకోమని చెప్పేసి ఈ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం వారు కూడా మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము. ఈ వినతి పత్రంలో మేము కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే, చాలామంది వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, ఎవరికి సరిగా ఇల్లు కూడా సరిగా లేవు. మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే వృత్తి మీద బతికి పట్టగలుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కూడా ప్రభుత్వం ఆదరిస్తే చాలా బాగుంటుంది. అలాగే మాకు ఈ ప్రభుత్వము ఒక భవనాన్ని, మాకు యూనియన్ తరఫున ఒక భవనాన్ని మాకు కేటాయిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి మంత్ మేము యూనియన్గా కూడుకొని ఉండడానికి ఏదో ఒక షాప్లో మేము కూడుకోవడం వస్తుంది. చాలా ఇబ్బందులుగా మేము గురవుతున్నాము. ఇంకొకరు నీ కడుపు కూడా కొడతారు. అది కూడా తెలుసుకొని అందరు కలిసి ఉండి మా కడుపు కూడా కొట్టకుండా చూసుకోండి. మా టైలర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు 20, రేపు 21 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తున్నా. మేము ఎందుకు నిరసన తెలియజేస్తున్నామంటే, కొత్తగా షాపులు పెట్టిన వాళ్ళంతా మా యూనియన్లో జాయిన్ అవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యూనియన్లో జాయిన్ అయితే అందరూ ఒకే రేట్ తీసుకుంటారు కాబట్టి అందరూ ఒకే రేట్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రేపు 8 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తాం. కలవని వాళ్ళంతా యూనియన్లో కలవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.